ఇది పవర్ స్టార్ వాల్యూ. పవన్ చెప్తే నా జీతం ఇచ్చేస్తా చంద్రబాబు. కేబినెట్ మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి పార్టీల కీలక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, 3 పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 100 రోజుల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో పాలనా తీరు, పార్టీల మధ్య సహకారంపై చర్చించారు. నియోజకవర్గాలలో ఇసుక విషయంలో 3 పార్టీల నేతలు ఎవరు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. రేపటి భవిష్యత్ గెలుపుకు ఇదే చాలా కీలకమన్నారు ఆయన. ఇందులో 3 పార్టీల నేతలకు ఎలాంటి మినహాయింపు లేదన్న చంద్రబాబు. దీనిపై పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి ఇప్పటికే మాట్లాడుకున్నామని వ్యాఖ్యానించారు. రేపు 78 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని, ఇంకో 15 రోజుల్లో మొత్తం 203 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన విరాళాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదొక చరిత్ర అని కొనియాడిన ఆయన పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఒప్పుకుంటే ఎమ్మెల్యేలు అందరం 1 నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్కు ఇద్దాం అని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ప్రపంచమంతా స్పందించిందని అభినందించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్పై కూడా చంద్రబాబు స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే బాధ్యత రాష్ట్రం, కేంద్రం తీసుకుంటుందన్నారు ఆయన. మొన్ననే 500 కోట్లు ఇచ్చారు. త్వరలో మరిన్ని నిధులు స్టీల్ ప్లాంట్కు ఇవ్వబోతున్నారని, ప్రైవేటుకు అప్పజెప్పకుండా ప్రభుత్వంలోనే ఉంచే విధంగా ఆలోచనలు సాగుతున్నాయి అని తెలిపారు. రాష్ట్రంలో అందరికంటే విశాఖలోనే ఎక్కువ మెజార్టీలు వచ్చాయన్నారు. అక్కడి ప్రజలు మనోభావాలకు అనుగుణంగా వెళ్దామని కోరారు. జత్వానీ విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఇది వ్యూవర్స్.